ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము కీర్తన 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మనకు జీవితంలో ప్రభును మనము రుచి చూచి తెలుసుకొనవలసిన వారుగా ఉంటున్నాం. రుచి చూడడం అంటే దాన్ని ప్రయత్నించి అనుభవించి అర్థం చేసుకొని మనము తెలుసుకొనవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏమై ఉంటున్నాడో మన అనుభవం ద్వారా తెలుసుకొని ఉత్తముడుగా అని మనం ఎంచవలసిన వారుగా ఉంటున్నాం. ఎందుకంటే దావీదు తన అనుభవంలో శ్రమల గుండా, అవస్థల గుండా, ఇబ్బందుల గుండా, కష్టం గుండా వెళ్ళేటప్పుడు తన యొక్క జీవితంలో దేవుడు ఎంతో ఉత్తముడుగా ఉన్నాడని తెలుసుకుంటూ వస్తొచ్చాడు. అందుకే ఆయన ప్రజలుగా ఈ దినమున మన జీవితంలో ప్రభును మనం కూడా రుచి చూచి మనం తెలుసుకోవాల్సిన వారు ఉండని దావీదు మనల్ని పిలుస్తుంటున్నాడు. ఎందుకంటే దావీదు తన జీవితంలో అధ్యాయంలో అనేకమైన భయముల గుండా, అనేకమైన శ్రమల గుండా, ప్రాణాపాయం గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు తనకు అవసరం తీరుస్తూ వస్తొచ్చాడు. అతన్ని కాపాడుతూ వస్తొచ్చాడు. అతన్ని భద్రపరుస్తూ వస్తొచ్చాడు. అలాగే మన జీవితంలో ఏ పరిస్థితులైనా దేవుడు మన జీవితంలో ఉత్తముడుగా ఉంటున్నాడు. ఈ రీతిగా ఈ దినమున మన జీవితంలో నువ్వు నేను మిగిలిన వ్యక్తులు మనకి జీవితంలో ఉత్తములుగా ఉండలేకపోవచ్చు. దేవుడు మనకి జీవితంలో అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో ఉత్తముడుగా ఉంటున్నాడు. అందుకే యోసేపు తన జీవితంలో కూడా ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు. దేవుడు మేలు కొరకే చేస్తూ వచ్చాడని. ఈ దినమున దేవుడు నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉత్తముడుగా ఉన్న విషయాన్ని మనం మర్చిపోకుండా ప్రభును ఆనుకొని జీవించినట్లుగా ప్రభు మన సాయం చేయనుగాక.